హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లవర్స్ అందరికీ ఎంతగానో ఇష్టమైన పన్నీర్తో డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. బటర్ నాన్స్, చపాతీ, రోటీ లాంటి వాటిలోకే కాకుండా ఫ్లేవర్డ్ రైస్ లాంటి వాటిలో కూడా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిల్క్ పన్నీర్ని 250 గ్రాముల వరకు తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాస్త పెద్ద సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. దాదాపుగా ఇది 50 నుంచి 100 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్ కోసం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అంతా పన్నీర్కి పట్టుకునేలాగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్కి ఈ మసాలాలంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని మినిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా కాస్త పెద్ద బద్దలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కర్రీలోకి స్పైసీనెస్ కోసం 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకుని వాటిని కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం కరిగిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ పన్నీర్ పీసెస్లోని గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత చూస్తే పన్నీర్ పీసెస్లోని గ్రేవీ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కంప్లీట్గా బటర్ వేసుకోవచ్చు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ముందుగానే యాడ్ చేయడం వల్ల ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా మగ్గుతుంది కదా, అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మినిమం 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా ఇంకాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఈ గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా అని వాటర్ని మరీ ఎక్కువగా వేయకూడదు, అలా వేసుకున్నట్లయితే కర్రీ అనేది చప్పగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కడాయి మీద మూత పెట్టి మినిమం 4-5 నిమిషాల పాటు ఈ వాటర్ అనేది కొంచెం దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడే లోపు ఈ కర్రీలోకి మరింత టేస్ట్ని ఇవ్వడం కోసం ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 10 నుంచి 15 వరకు కాజు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి.
అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి. ముందుగానే మనం గరం మసాలాని పన్నీర్ పీసెస్కి పట్టించుకున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు గ్రేవీ అనేది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా పన్నీర్ పీసెస్కి పట్టుకునేలాగా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కడాయి మీద మూత తీసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మేతిని తీసుకుని ఈ విధంగా కాస్త క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కసూరి మేతి ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా పట్టుకుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ కర్రీకి మరింత రిచ్నెస్ని యాడ్ చేయడం కోసం ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే పాల మీద ఉండే తొరక ఉంటుంది కదా, దానిని తీసుకుని గ్రైండ్ చేసుకుంటే మీకు ఫ్రెష్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడాయి మీద మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే కర్రీ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పన్నీర్ బటర్ మసాలాని వేడివేడిగా మీకు నచ్చిన ఏదైనా నాన్స్తో కానీ రోటీతో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా పన్నీర్ బటర్ మసాలా కర్రీని బయటికి వెళ్ళే అవసరం లేకుండానే ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.